వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది మంచి సంప్రదాయం కాదని వైసీపీ నేత అల్లారెడ్డి ఆనందరెడ్డి అన్నారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర మున్సిపల్ విభాగ జనరల్ సెక్రటరీ పదవిని జగన్ ఇచ్చారన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లి తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానంటున్న అల్లారెడ్డి ఆనందరెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన చాలా సీనియారిటీ ఉన్న వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి వివిధ పదవులు కేటాయిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లారెడ్డి ఆనందరెడ్డికి ఒక కీలకమైన పదవి ఇచ్చారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ జనరల్ సెక్రటరీగా ఆయనకు ఒక గొప్ప పదవి ఇచ్చారు. దీనిపైన ఈరోజు మధ్యాహ్నం స్థానిక మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేకి ఘనమైన సన్మానం కూడా చేశారు. దీనిపై ఇప్పుడు మనం మాట్లాడడానికి ఆనందరెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ చెప్పండి, మీకు చాలా కీలకమైన మున్సిపల్ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ అంటే చాలా కీలకమైన పదవి ఇది. దీన్ని మీకు అప్పచెప్పారు. దీన్ని మీరు ఎలా నెరవేర్చాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చిన దానికి, అలాగే మా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారు వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఈ రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా రావడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం శక్తివంతం లేకుండా నాతో పాటు ఉన్న మిగతా కొలీగ్స్ని కలుపుకొని పార్టీకి విజయంతో పనిచేసి రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చడానికి నా శక్తివంతం కృషి చేసి గెలిపించడానికి దోహదపడతానని కోరుకుంటున్నాను. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో హేమీలు చాలా సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఈ పదవి వరించిందంటే కారణం ఏమిటి? అది గతంలో నేను మాది రాజకీయ కుటుంబం. మా ఫాదరు మల్లపల్లి చేశారు, మా మదరు సర్పంచ్ చేశారు, అలాగే మార్కెటింగ్ కమిటీ చేశారు. మా మదర్ కూడా రీసెంట్గా పెద్దల రాజమోహన్ గారి ఆశీస్సులతో ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తొలి పదవి ఆత్మకూరుకి మా తల్లిగారైనటువంటి అల్లారెడ్డి అనసూయమ్మ గారికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. నేను ఆనాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి మా కుటుంబం మేకపాటి వారితో అనుసంధానంగా సంబంధించి వాళ్ళతోనే చదువుతున్నాం. నాకు ఒక ముద్ర పడింది. మా కుటుంబం మేకపాటి వారి కుటుంబంకి విధేయులని ముద్రపడింది. దానికోసం నేను ఆ రోజు నుంచి కూడా పార్టీకి సిన్సియర్గా పనిచేస్తూ వచ్చాం. 10 సంవత్సరాలు గతంలో 14లో ప్రతిపక్షంగా ఉన్నాను కన్వీనర్గా. తర్వాత 19లో అధికారం వచ్చిన పాట కన్వీనర్గా నేనే కొనసాగాను. అందుకని 10 సంవత్సరాలు నేను చేసిన సేవలకు కానీ మన విక్రమరెడ్డి గారు గుర్తించి నన్ను స్టేట్ లెవెల్లో పదవులు ఉండాలని తలంచి నా పైన ఈ బాధ్యత పెట్టాడు. అందుకని నేను కరెక్ట్గా ఈరోజు ఈ పదవి ఇచ్చిన దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మరొకసారి మేకపాటి విక్రమరెడ్డి గారికి, పెద్దలైనటువంటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫైనల్గా మీకు ఈ పదవి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగానికి జనరల్ సెక్రటరీకి రావడానికి ప్రధాన కీలక పాత్ర పోషించింది ఎవరు? అదే చిన్న చెప్పాను కదా, నాకు నేను 10 సంవత్సరాలు కష్టపడి పార్టీ చేసిన అని చెప్పి విక్రమరెడ్డి గారు తలంచి నన్ను మేకపాటి విక్రమరెడ్డి గారు నువ్వు ఎటైనా మంచి పొజిషన్లో ఉండాలా, స్టేట్ లెవెల్లో గుర్తింపు ఉండాలా అని నన్ను ఆ పదవిలో తీసుకొని పోయి పెట్టడం జరిగింది. దానికి మరొకసారి నేను ఎప్పటికీ మేకపాటి వారి విధేయుడిగానే పనిచేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి అధికారం చేపట్టడానికి కోసం నా వంతు సహకారం నేను చేసి ఖచ్చితంగా నేను నిరూపించుకుంటాను. ఈ పరిస్థితి నమ్మకానికి ఇది ఒక గుర్తింపు అని చెప్పుకోవచ్చు. మొదటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నాను కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు స్థానిక మాజీ శాసనసభ్యులు విక్రమరెడ్డి కావచ్చు, తనలో నిజాయితీని గుర్తించి తనకి పదవి ఇచ్చారని చెప్పి అల్లారెడ్డి ఆనందరెడ్డి అంటున్నారు. తాను ఎప్పటికి కూడా ఎప్పటికీ కూడా మేకపాటి కుటుంబం వెంట నడుస్తాను కాబట్టి తనకి గుర్తింపు వచ్చిందని, దీనికి ప్రత్యేకంగా ఇటు జగన్ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి కృషి వల్ల తనకి పదవి వచ్చిందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవికి 100% న్యాయం చేస్తానని, త్వరలోనే అందరినీ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని దాని గురించి చర్చిస్తానని చెప్పి ఆనందరెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని మేకపాటి విక్రమరెడ్డి నివాసం నుండి.